యానాం ప్రజా ఉత్సవాలు ప్రధానంగా పూల ప్రదర్శన ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. 2024 సంవత్సరానికి సంబంధించి ఈ పూల ప్రదర్శనకు ముఖ్యంగా పాండిచ్చేరి ప్రభుత్వం యానాం అంటేనే అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఎలా జరిగింది? ఈ ప్రదర్శనలో ఎన్ని రకాల పుష్పాలను అందుబాటులో ఉంచారు? ఒకసారి చూద్దాం. యానాం ప్రజా ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా పువ్వుల ప్రదర్శన అనేది ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ప్రజలతో పాటు, యానాం వాసులతో పాటు సుదూర ప్రాంత వాసులు యానాంలో జరిగే ఈ కార్యక్రమానికి చేరుకుంటారు. నిజానికి గతంలో మనం ఎప్పుడు ఏ ప్రాంతంలో కూడా ఒకే చోట అన్ని రకాల పుష్పాలు చూడలేం. ఈ ప్రదర్శనలో మాత్రం యానాంలో నిర్వహిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం సైతం నిర్వహిస్తారు. యానాంతో పాటు సుదూర ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రత్యేక కార్యక్రమాల సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రత్యేక కళా కార్యక్రమాలు కూడా ప్రతి ఏడాది ఈ యానం ప్రజా ఉత్సవాల్లో నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రజా ఉత్సవాల్లో ప్రధానంగా పూలు ప్రదర్శన అనేది ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అనేక నర్సరీల్లో అంటే మనం ఒక నర్సరీలో అయితే ఇన్ని రకాల పుష్పాలు, ఇన్ని మోడళ్ళ రంగురంగుల పూలు, మొక్కలు మనం ఎక్కడా చూడలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ యానాం ప్రాంతంలో జరిగే ఈ ప్రజా ఉత్సవాల్లో మాత్రం కళ్ళు మిరిమిట్లు కమ్మే విధంగా ఇప్పటివరకు విద్యుత్ కాంతులు మాత్రమే చూస్తాం. కానీ కళ్ళు మిరిమిట్లు కమ్మే విధంగా పుష్పాలు మాత్రం అనేక రంగులతో తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ఉంటాయి. మనం చూస్తున్నాం ఒక డిఫరెంట్తో కూడిన పుష్పం, అక్కడ అది వృక్షం, నిజానికి పుష్పం కాదు. ఆ వృక్షం అత్యంత సుందర నందనవనంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ ఏడాది కూడా పలువురు మనసుల్ని కూడా యానాం ఉత్సవాలు దోచేశాయి ఈ ఫ్లవర్స్ ప్రదర్శన ద్వారా అని మనం చెప్పుకోవచ్చు.